హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది దోసకాయ చెట్టు అండి. చూసారా దోసకాయలు ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. కానీ మన గార్డెన్లో ఒక చెట్టు కనుక పెంచుకుంటే మనకి ఎన్నో కాయలు వస్తాయండి. అంతే కదా, మనం బయట తెచ్చుకుంటే ఎంతో రేటు ఉంటాయండి. అదే మన గార్డెన్లో అనేది ఒక మొక్క అనేది పెట్టుకుంటే ఎన్నో కాయలు వస్తాయండి. అందులోనే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మనకి బయట దొరికే కా మనకు బయట తీసుకొస్తాం కదండి. కానీ వాళ్ళు బయట పెంచేవాళ్ళు మొక్కల్ని చెట్లకి ఎరువులు వేసేస్తారండి. ఎరువులు వేసేసి మనకి చాలా ఆరోగ్య సమస్యలు అనేవి ఈ మధ్య కాలంలో మనకి చాలా ఆరోగ్య సమస్యలు అనేది బాగా సఫర్ అవుతున్నారండి చాలామంది. కానీ మనం గార్డెన్లో పెంచుకుంటే ఒక్క మొక్క పెంచుకున్నా చాలండి, ఎంతో లాభాలు ఉంటాయండి మనకి. కానీ మనం ఈ దోసకాయ గురించి 4 బెనిఫిట్స్ చెప్తానండి నేను. ఈ దోసకాయలో మనకి విటమిన్స్ అనేది, మినరల్ అనేది, యాంటీ ఆక్సిడెంట్, తక్కువ క్యాలరీలు మరియు 96% నీరు ఉంటుందండి ఇందులోకి. కానీ దోసకాయను మనకి చాలామంది ఎల్లో కుకుంబర్ అని, గార్డెన్ లెమన్ కుకుంబర్ అని, యాపిల్ కుకుంబర్ అని, బుడంకాయ అని కూడా దోసకాయ అని కూడా అంటారండి. కానీ దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయండి, కానీ విటమిన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అసలు మనం క్యాలరీల గురించి, విటమిన్స్ గురించి అసలు మనం తెలుసుకుంటే మనకి దోసకాయలో క్యాలరీలు మాత్రం 45% ఉంటుందండి. కానీ విటమిన్స్ అనేది 14% ఉంటుందండి. కానీ ఫ్లాట్ అస్సలు ఉండదండి దోసకాయలు. మనకి వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇదని ఎక్కువగా యూస్ చేయొచ్చండి. మనకి వై విటమిన్ ఏమో 62% ఉంటుందండి, ఫైబర్ ఏమో 2 grams ఉంటుందండి, మెగాషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12%. ఇలా చెప్పుకుంటే ఎన్నో ప్రయోజనాలు అనేది మన దోసకాయలో దొరుకుతాయండి. కానీ మనకి ఇంట్లో గార్డెన్లో పెంచుకున్న చెట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా పెంచుతారు కదండి, అది చాలా మంచిదండి. మనం ఎక్కువ శాతం గార్డెన్లోనే పెంచుకొని అదే మనకి ఒక్క చెట్టు పెంచుకున్నా చాలండి, ఎన్నో కాయలు వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఒక్క చెట్టు కనుక మన గార్డెన్లో పెంచుకుంటే మనకి ఎన్నో లాభాలు అనేవి ఉంటాయండి. ఆ చెట్టుతో మనకి ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు అనేవి మనకు ఉంటాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎటువంటి ఎరువులు ఉండవు కదా ఫ్రెండ్స్. ఇది వాటర్ మెలూన్ చెట్టు అండి. చూసారా ఎలా ఉందో. మన గార్డెన్లో ఒక చెట్టు పెంచుకున్నా చాలండి, మనకి ఎన్నో ప్రయోజనాలు అనేది ఉంటాయండి. ఈ వాటర్ మెలూన్ వల్ల మనకి డైట్స్ చేస్తారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఒక్క పీస్ తిన్నా చాలండి, కడుపు అనేది నిండిపోయిద్దండి మనకి. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. వాటర్ అనేది మనకి వాటర్ మెలూన్లో 96% ఉంటుందండి. మరియు మనకి గుండె సమస్యలు కూడా రాకుండా కాపాడుతుందండి వాటర్ మెలూన్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల. మనకి క్యాన్సర్ వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుందండి. ఈ వాటర్ మెలూన్ అనేది చాలా హెల్త్ పరంగా చూసుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ సీజన్లో వచ్చేటప్పుడు మనకు యూస్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి డైట్ చేసే వాళ్ళకి ఒక 2 పీస్ తింటే చాలండి, కడుపు అనేది నిండిపోయిద్ది.